హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన ఇంట్లో వచ్చేసి అయితే బచ్చల కూర పప్పు అన్నమాట. ఇదైతే మా పెరట్లో బచ్చల కూర చాలా పుష్కలంగా ఉంటుంది. మేమైతే ఒక చెట్టు పెట్టుకున్నాం పోయిన సంవత్సరం. అవైతే ఇప్పుడు మొలకలు అయితే చాలా చెట్లు అయ్యాయి. చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో. ఈరోజు అయితే నేను అది బచ్చల కూరలో సెలీనియం, నియాసిస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి. ఈ బచ్చల కూర తినడం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ వచ్చేసి తెలుసుకుందాం. వచ్చేసేయండి. మొదటిగా వచ్చేసి ఈ బచ్చల బాగా సెలీనియం, నియాసిస్, ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. రెండవది అయితే వచ్చేసి బచ్చల కూర తినడం వల్ల శరీరంలోని వేడి అయితే చాలా మటుకు తగ్గిపోతుంది. అండ్ మూడవది వచ్చేసి బచ్చల ఆకు వల్ల కంటి చూపు అనేది చాలా మెరుగుపరుస్తుంది అన్నమాట. అండ్ ఈ బచ్చల కూర తినడం వల్ల కీళ్ళ నొప్పులు కానీ ఫైల్స్ కానీ రావు. ఈ బచ్చల కూర వల్ల రక్తపోటు సమస్య అయితే చాలా వరకు తగ్గుతుందన్నమాట. అండ్ వచ్చేసి కిడ్నీలలో రాళ్ళు కూడా తగ్గిపోతాయి. అండ్ మొహంలో కానీ శరీర కాంతిలో కానీ మెరుపు అనేది తీసుకొస్తుంది. బచ్చల కూర వల్ల చాలా లాభాలు ఉంటాయన్నమాట. మనం బయట ఈ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, సో అండ్ సో ఇలా తినేదానికన్నా డైలీ మనం తినే లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఒక ఆకుకూరను అనేది యాడ్ చేస్తే మాత్రం చాలా మటుకు ఉపయోగం అయితే ఉంటుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి నేను ఈ బచ్చల కూర పెసరపప్పు అయితే చేసుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది అండ్ తినక. ఈ బచ్చల కూరతో టమాటా బచ్చల కూర చేసుకోవచ్చు, టమాటా బచ్చల కూర పప్పు చేసుకోవచ్చు, అండ్ బచ్చల కూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు కోసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఒక మచ్చ కానీ మరక కానీ ఏం లేదు అసలు ఈ బచ్చల కూరలో. అండ్ మేము దీనికి మందు అయితే కొట్టమన్నమాట, ఆర్గానిక్ అన్నమాట. ఇలా మొలికేస్తాం అలా వచ్చేసింది అన్నమాట. దీనికి ఎలాంటి మందు కానీ ఏమీ ఉండదు అన్నమాట. అండ్ నేనైతే దీన్ని ముందుగా కడిగేసుకున్నాను. ఒక 2 times అయితే మంచిగా కడుక్కున్నాను. ఇప్పుడు కొంచెం పెసరపప్పు తీసుకొని 3 టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి తీసుకొని థర్డ్ వన్ వచ్చేసి నేను మళ్ళీ బచ్చల కూర కడుక్కుంటున్నాను. చూడండి దీన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే బయట దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, కోతులు కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఒక 2-3 times వాష్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చిన్నపాటి టమాటాలు ఒక 3 అయితే తీసుకున్నాను. ఒక 10 గల పచ్చిమిర్చి తీసుకున్నాను. గుప్పెడంతా కొత్తిమీర తీసుకున్నాను. ముందుగా కొంచెం పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. సో వీటన్నిటిని మనం ఇలా కట్ చేసుకోవాలి అన్నమాట. చూడండి బచ్చల కూర అయితే ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ గిన్నె తీసుకొని పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర అయితే నేను ముందుగా అందులో వేసేసుకుంటున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు అయితే బాగా కడుక్కొని అందులో వేసుకోవాలి. అలాగే బచ్చల కూరను కూడా వేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎల్లిపాయలు అండ్ జీలకర్ర అయితే దంచుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇదైతే మన ఇంట్లో పెసరపప్పు అన్నమాట. పొట్టు పెసరపప్పు, షాప్లోది అయితే కాదు. పెసర్లు కొనుక్కొని వచ్చి మన ఇంట్లోనే వేయించుకొని విసురుకుంటాం కదా, అది పొట్టు పెసరపప్పు అన్నమాట. పెసరపప్పు పాలిష్ పప్పు తినడం కన్నా పొట్టు పప్పు తింటే హెల్త్కి చాలా మంచిది. ఆ పొట్టులోనే చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. చూడండి ఇప్పుడైతే ఇది ఇలా ఉంది. అండ్ నేను దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ రుచికి అంటే నేను చాలా మటుకు ఆలోచించాను సాల్ట్ వేస్తే ఉడుకుద్దా లేదా అని చెప్పేసి. సో అయినా పర్లేదని చెప్పేసి రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇదివరకు పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు ఒక 2 tablespoons కారం వేసాను. చూడండి ఇదైతే మొత్తం ఫస్ట్ బాగా కలుపుకోవాలి. అండ్ కలుపుకొని కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. 2 tablespoons ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే నేను పోపు పెట్టాను అన్నమాట, ఇలానే తింటాం. ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. పసుపు, ఉప్పు, కారం, వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఎల్లిపాయ జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకొన్ని వాటర్ అయితే సరిపోలేదు, ఇంకొన్ని వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే పప్పు, టమాటా, బచ్చల కూర మొత్తం మెత్తగా అయితే అవ్వాలి. సో నేను ఇంకొంచెం వాటర్ అయితే కలిపేస్తాను. చూడండి ఇంత మట్టుకు వాటర్ కంప్లీట్గా పోసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కొట్టి నేనైతే కుక్కర్ని పెట్టేస్తున్నాను అన్నమాట. ఒక 5 or 6 విజిల్స్ వచ్చే వరకు
మూత తీయకూడదు. కంప్లీట్గా ఒక 10 మినిట్స్ తర్వాత 5 or 6 విజిల్స్ అయితే వచ్చేసాయి. చూడండి ఇప్పుడైతే మన పప్పు కంప్లీట్ అయిపోయింది. బచ్చల కూర పప్పు అన్నమాట. చూడండి ఇలా మెత్తగా వచ్చేసింది. నేను ఎందుకు పోపు వేసుకోవద్దు అని చెప్పేసి అన్నానంటే, ఈరోజు మా ఇంట్లో మా బాబుకి అయితే అమ్మవారు పూసింది. సో దానివల్ల మేమైతే కూరలు తాలిపేయట్లేదు. అందుకని చెప్పేసి నేనైతే కూర తాలింపు పెట్టకుండా ఇందులోనే అన్నీ అంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి కారం, అల్లం జీలకర్ర ఇవన్నీ వేసి అయితే నేను ఉడకబెట్టాను. ఇలాగే ఈరోజైతే మేము ఈ పప్పు తినేస్తామన్నమాట. పర్లేదు పోపు వేయకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎల్లిపాయ జీలకర్ర దంచేసాను, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, పచ్చి ఆయిల్ కూడా పోసాను కాబట్టి చూడండి పప్పు అయితే కంప్లీట్గా బాగుందన్నమాట. ఇది చపాతీలో కానీ, పూరీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బచ్చల కూర తినడం వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.